హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. నిన్న చెప్పిన దానికి ఎల్లో పోస్ట్ కార్డ్ పేపర్పై మాటలు వ్రాశారా? అంటే ఇంకా మీ మైండ్లో నుంచి పోలేదు అవి. మీరు కట్ చేసిన రెసికల్ బిన్లో ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు దాంట్లో నుంచి కూడా డిలీట్ చెయ్యండి. హమ్మయ్య! ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ఇప్పుడు చెప్పండి, ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద ఫస్ట్. ఒక అష్టవదనంలో అపృస్తనం ప్రసంగంలో ప్రశ్న. అవధాని గారు, నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయి పేరు గోపిక, రెండో అమ్మాయి దీపిక. ఇప్పుడు మూడో అమ్మాయి పుట్టింది. ఏం పేరు పెడితే బాగుంటుంది? అవధాని. ఆపిక మనసారా నవ్వుకోండి. హా. ఏం మాట, ఏం మాట! నేను చెప్పింది మీకు ఇంకా సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. మళ్ళీ చెప్తాను, వినండి. ఎల్లో పేపర్ మీద ఒక బ్లాక్ పెన్ తీసుకొని మీ కోరికలను, మీ ఆశలను, మీకేమేం కావాలో అది వ్రాయండి. అది రాసిన తర్వాత మీరు ప్రతిరోజు మీరు రాసింది చదవండి. మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే మీకు ఏమేమి కావాలి అనేది మీకు పదే పదే మీరు గుర్తు చేసుకోవడం వల్ల మీ మైండ్ ఆ విశ్వం తీసుకొని ఆ విశ్వం మీ ముందు ఉంచబడుతుంది. అర్థమయ్యిందా? మీ రెగ్యులర్గా మీకు ఏమేమి కావాలో అవి మాత్రమే రాయండి. రాసిన తర్వాత మీరు ఎల్లో పేపర్ పైన బ్లాక్ పెన్తో రాయండి. రాసిన తర్వాత ఆ కోరికలు అన్నీ సక్సెస్ అయిన తర్వాత అది మార్కు కొట్టేయండి. ఎందుకంటే మీకు కోరికల మీద ఏదో ఒక రోజు కోరుకుంటున్నారు, తర్వాత మర్చిపోతున్నారు. అందుకే మీరు రోజు మీ కోరికలను వ్రాయడం వల్ల మీకు గుర్తు ఉండిపోతుంది. అప్పుడు మీ మైండ్ తీసుకొని అప్పుడు విశ్వం మీకు అదే ఇవ్వడం జరుగుతుంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.